హలో అండి, వాటర్ బాటిల్ నేను కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేస్తున్నానండి. మామూలుగా వేడి నీళ్ళు ఉప్పు వేసి చేసుకుంటామండి, కానీ నేను పేస్ట్తో చేస్తున్నాను. ఇది కొత్తదిలా ఉంటుందండి పేస్ట్ వేసి కడగడం వల్ల. అందుకు నేను పేస్ట్తో క్లీన్ చేస్తూ ఉన్నాను. మనం డిజైన్ బాటిల్ తీసుకున్నప్పుడు ఇలా డిజైన్ దగ్గర కూడా మట్టి పేరుకో ఉంటుందండి. 2 సైడ్స్ పేస్ట్ వేసి బ్రష్తో క్లీన్ చేసుకుంటే నీట్గా పోతుంది, కొత్త బాటిల్లా వస్తుందండి. నేనైతే ఇలానే చేస్తున్నానండి, మీరు ట్రై చేయండి. చూడండి ఇక్కడ బాటిల్ ఎంత బాగుందో, కొత్తదిలా వచ్చేసింది. ఓకేనా, మరో ట్రిప్ అండి ఇదండి. మనం పిండిలు ఏమైనా కలుపుకున్నప్పుడు మిగిలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం రబ్బర్ బ్యాండ్ కానీ లేదా క్లిప్ కానీ పెట్టేసుకుంటే కింద పడిపోకుండా బాగుంటుందండి. లేదంటే కింద పడిపోతూ ఉంటుంది. నేనైతే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటానండి, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతేనండి, సింపుల్గా పెట్టుకోవచ్చు. చూడండి కింద కూడా పడదు. ఇది పార్సిల్ కవర్ అండి. పిండి మిగిలినప్పుడు మనం పేపర్లో కానీ క్లాత్ మీద కానీ ఆరబోసుకుంటూ ఉంటాము. అది కింద పడిపోయి వేస్ట్ అవుతూ ఉంటుందండి. ఏదన్నా ప్లాస్టిక్ కవర్ ఉన్నప్పుడు ఇలా ఆరబోసుకోవచ్చండి. ప్లాస్టిక్ అంత మంచిది కాదు, కానీ కింద పడకుండా ఉండాలంటే ఇలా ఆరబోసుకోవచ్చండి. ఓకేనా. Download ShareChat.